గతి శ్వాస నిశ్వాసాలను గమనిస్తూ మన లోపల వచ్చే ఆలోచనని సహజంగా సాక్షిగా గమనిస్తూ ఉన్నాం మాస్టర్స్. లాస్ట్ 1 minute మాస్టర్స్. వెల్కమ్ సార్. 5 4 3 2 1 0. మెల్లగా మీ 2 చేతులను తీసి కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. మీ 2 చేతుల్ని తొలగించి అరచేతుల వైపు చూసుకోండి మాస్టర్స్. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన పరమ గురువులందరికీ, పత్రిజీ సార్కి, స్వర్ణమాల పత్రి గారికి, పరమ గురువులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సెషన్ ని వెంకటేశ్వరరావు సార్ గారికి చెప్తున్నాం మాస్టర్స్. మరణానంతర జీవితం అనే పుస్తకం మీద మనం ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉన్నాము. ఈరోజు ఆ సార్ ఆ పుస్తకం మీద జ్ఞానాన్ని అందివ్వడానికి వచ్చారు మాస్టర్స్. వెల్కమ్ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ అండి. వాయిస్ క్లియర్ గా ఉందండి? నమస్తే అండి. నమస్తే నమస్తే మా, ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు బాగున్నారా? బాగున్నానమ్మా. చాలా నాళ్ళైంది మిమ్మల్ని చూసి. సార్ క్లియర్ గా ఉంది సార్ వాయిస్. వాయిస్ క్లియర్ గా ఉంది. రైట్. థ్యాంక్ యూ. అండి. మనం సెషన్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఆస్ట్రల్ గా సూక్ష్మ దేహాలతో ఉండి, ప్రత్యక్షంగా భౌతిక దేహాలతో ఉండి సహాయం చేస్తున్న అనేక మంది మాస్టర్స్ మనతో కూడా ఉన్నారు. వాళ్ళం కాదు, వాళ్ళందరూ కూడా ఈ ప్రపంచం దేని విషయంలో భయపడుతుందో ఆ భయాన్ని దూరం చేయాలి అని కంకణం కట్టుకున్నారు. ప్రతి మనిషి ధైర్యంగా భయాన్ని వదిలేసి జీవించాలని వాళ్ళ యొక్క సంకల్పం మన యొక్క ఆత్మ ప్రణాళికలో భాగంగా నెరవేర్చడానికి మనకు సహాయం చేస్తూ ఉన్నారు. మనం చేయవలసిందల్లా కేవలం బయట ప్రపంచంతో కనెక్షన్ కట్ చేసుకొని మన ఎరుకతో కనెక్షన్ పెంచుకుంటూ ఉండాలి. అలా చేయగలిగినప్పుడు ఆటోమేటిక్ గా మనం ధైర్యం పొందుతూ ఉంటాము. మరణం అనే ముళ్ళుని విరిచివేయటం కూడా జరుగుతుంది. డోలరెస్ కెనాన్ గారు మరణానంతర జీవితం అనే పుస్తకాన్ని మనకి అందించడానికి వారు రాసినటువంటి పుస్తకాన్ని రేవతీదేవి మేడం గారు తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. వారిద్దరి చైతన్యంతో మనం కనెక్ట్ అయ్యి ఆ జ్ఞానాన్ని మనం స్వీకరిస్తాము. ఆ స్వీకరించినటువంటి జ్ఞానాన్ని మనం అనుభవ జ్ఞానంగా మార్చుకోవటానికి మన యొక్క ఎఫర్ట్ అనేది కూడా మనం పెట్టాలి. కేవలం చదవడం మాత్రమే కాదు, చదివిన దాన్ని మన జీవితంలో ఆచరించడానికి మనం చేసే ప్రయత్నం చాలా ముఖ్యం. మరి ఆ ఇద్దరు అసెండెడ్ మాస్టర్స్ చాలా గొప్పగా మనకి ఈ జ్ఞానాన్ని అందించడానికి ఈ ప్రణాళిక ఎప్పుడో రూపొందించబడింది.
ఇక్కడ మనం అందరం చేరి ఉన్నది కూడా ఆ ప్రణాళికలో భాగమే. కాబట్టి ఆ మాస్టర్స్ అందరికీ కూడా ఒకసారి మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం మనస్ఫూర్తిగా. వారి చైతన్యంతో కనెక్ట్ అవుదాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి గత వారం సెషన్ లో మరణానంతర జీవితంలో కర్మ అంటే ప్రేమని తెలుసుకున్నాము. ఆకాశిక్ రికార్డ్స్, గుప్త చిత్రాలు అనే విషయం మీద కూడా మనం తెలుసుకున్నాము. ఎవరికైనా ఇక్కడ నుంచి మళ్ళీ కొనసాగింపు ఉంటుంది. ఆత్మతలాల పాఠశాలలు అనే చాప్టర్ లో మనం ఉన్నాము. ఈ ఆత్మతలాల పాఠశాలలో అతి ముఖ్యమైనటువంటి భాగంలోకి మనం ఎంటర్ అవుతూ ఉన్నాము. అన్ని భాగాలు కూడా ముఖ్యమైనవే. వచ్చే ప్రతి అంశము కూడా మనకి జ్ఞానాన్ని ఇచ్చే ప్రతిదీ ముఖ్యమే మాస్టర్స్. జ్ఞానాన్ని ఇచ్చే ప్రతిదీ కూడా ముఖ్యమే మనకి. సో గత వారం మనం ఆపుకున్న దగ్గర నుంచి మరణానంతర జీవితం ఆత్మతలాల పాఠశాలలు అనే చాప్టర్ లో మరింతగా ముందుకు వెళ్దాం. దీన్ని స్వాధ్యాయ యోగ సత్సంగం అంటారు. ఈ స్వాధ్యాయ యోగాలో మనం అధ్యయనం స్వయంగా చేసి మనం తెలుసుకున్నటువంటి విషయాలను ఒక ఎగ్జాంపుల్ ఈ మాస్టర్ డోలరెస్ కెనాన్ గారు మనకి తెలియపరిచారు. అది ఎలా అంటే, ఒక రసాయన శాస్త్రంలో రెండు రకాల కెమికల్స్ ఉంటాయి. అది కేవలం పుస్తకాలలో చదువుతాం. ఆ లిక్విడ్ ఎంత పర్సెంటేజ్, ఈ లిక్విడ్ ఎంత పర్సెంటేజ్ కలిపితే కానీ మరొక ఫార్ములా తయారవుతుంది అని. అది చదివిన తర్వాత మనం ప్రయోగశాలలోకి వెళ్ళి అక్కడ ఆ రెండింటిని స్వయంగా కలిపి వచ్చే ఫార్ములా ఏంటో మనం స్వయంగా తెలుసుకొని స్వయంగా చేసి తెలుసుకునేది అనుభవ జ్ఞానం. అంటే ఆత్మతలాల పాఠశాలలు అనే పదానికి ఈ కంక్లూజన్ చాలా అర్థవంతంగా మనకు అర్థమయ్యేటట్లుగా ఇచ్చారు. అక్కడ పాఠ్యాంశము పుస్తకం రూపంలో ఉంటుంది. భూమి మీద ప్రాక్టికల్ చేయాల్సి ఉంటుంది మనం. అలా చేయగలిగినప్పుడే దాని యొక్క రిజల్ట్ అది రైట్ ఆర్ రాంగ్ గా మనకి అవగాహనకు వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఈ ఆకాశిక్ రికార్డ్స్ గురించి మరొక విషయం చెప్తూ ఉన్నారు. ఈ ఆకాశిక్ రికార్డ్స్ అనేది సేఫ్, బ్యాంకుల్లో మనం ఉపయోగించే సేఫ్ డిపాజిట్ లాకర్ లాంటిది. అంటే మనం ఎన్నో జన్మలలో చేసినటువంటి మంచి కర్మలు, చెడు కర్మలు, ఏదైనా కర్మలు, ఇవన్నీ కూడా భద్రపరచబడి ఉంటాయి. అంటే బ్యాంక్ అంటేనే భద్రంగా మనం దాచుకోవటానికి ఉపయోగపడే సేఫ్ లాకర్స్ ఉండేటటువంటి ప్రదేశం. సెక్యూరిటీ, దాచుకోవడానికి బాగా ఫెసిలిటీస్ ఉంటాయి. నగలే గాని, డబ్బే గాని. బ్యాంక్ అంటేనే భద్రంగా ఉండేటటువంటి గది. సో మన యొక్క రికార్డ్స్ అన్ని కూడా ఒక భద్రంగా ఉండేటటువంటి గదులలో దాచబడి ఉంటాయి. అయితే అది మనము ఆ గది తెరిచి మనకి కావలసిన సమాచారం తీసుకునే ఫెసిలిటీస్ కూడా మనకు ఉన్నాయి, అవకాశం ఉంది. సో ఈ లాకర్ కి భవిష్యత్తుకు సంబంధించిన సమాచారం కూడా ఉంటుందా అని మాస్టర్ అడుగుతున్నారండి. యాక్చువల్ గా దాచినటువంటి రికార్డ్స్ అన్ని కూడా మన గత జన్మలకు సంబంధించినటువంటి మంచి చెడుల రికార్డ్స్ అన్ని కూడా ఒక చోట భద్రపరచబడి ఉన్నప్పుడు ఇది గతానికి సంబంధించింది. ఇందులో భవిష్యత్తుకు సంబంధించిన రికార్డ్స్ కూడా ఉంటాయా అని ఆ మాస్టర్ అడిగినప్పుడు, అవి మీకు ప్రస్తుతం అవసరమైన సమాచారాన్ని మాత్రమే చూపిస్తాయి. ఇప్పటికిప్పుడు మీకు అవసరం లేని మొత్తం సమాచారం అంతా అందులో ఉన్నప్పటికీ దానిని మీరు గ్రహించలేరు అని ఆ సోల్ బదులిస్తోంది.
ఇందులో భవిష్యత్తుకు సంబంధించిన సమాచారము ఉంటుంది, గతానికి సంబంధించిన సమాచారం కూడా ఉంటుంది. అయితే మనకి ఆ సోల్ తాను వెళ్ళి తెలుసుకోవాలని అనుకుంటున్నప్పుడు తనకి ఏది అవసరమో అది మాత్రమే కనిపిస్తుంది, అనవసరమైనవి కనిపించవు. ఎగ్జాంపుల్, ఒక సోలు తన గత జన్మలలో ఒక 20 జన్మలు 30 జన్మల కిందతో ఒక ఎగ్జాంపుల్ ఇందులోనే ఈ బుక్ లోనే ఉందండి. జీసస్ క్రైస్ట్ ని చంపేసినటువంటి ఒక యూద జాతి వాళ్ళ ఒక నిర్దోషిని చాలా ఘోరంగా హింసించి చంపడం జరిగింది, ఒక నీతిమంతుడు. సో కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ యూద జాతి వాళ్ళు కొన్ని కారణాల వల్ల వేరే వేరే దేశాలలో తలదాచుకుంటున్నప్పుడు ఆ తలదాచుకుంటున్నటువంటి దాంట్లో జర్మనీ కూడా ఒక ప్రదేశం. ఆ జర్మనీలో హిట్లర్ అనేటటువంటి వ్యక్తి ఆ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఈ యూదులను సామూహికంగా కొన్ని రకాల రసాయనాలు వేసి తగలబెట్టేసి, ఆ తగలబెట్టినటువంటి సందర్భాల్లో కొంతమంది సైనికులు ఆ పని చేశారు. అంత ఘోరమైన కిరాతకమైన సామూహిక హత్యాకాండ. జీసస్ క్రైస్ట్ 2000 సంవత్సరాల కిందట ఆ విధంగా చనిపోతే అటువంటి నీతిమంతుడిని ఆ విధంగా చంపారు ఈ యూదా జాతి వాళ్ళు అని వాళ్ళకు సంబంధించినటువంటి ఎంతో మంది వాళ్ళ తరాలకు సంబంధించినటువంటి వాళ్ళ జనరేషన్ యూదా జాతి వాళ్ళు ఈ జర్మనీలో తలదాచుకుంటున్నప్పుడు హిట్లర్ అనేటటువంటి వ్యక్తికి జీసస్ క్రైస్ట్ యొక్క జీవితం చాలా నచ్చింది. అటువంటి వ్యక్తి, ఓహో జీసస్ క్రైస్ట్ ని యూదులు ఈ విధంగా నీతిమంతుడిని హత్య చేశారు అని ఆ యూదుల మీద విపరీతమైన కోపం ద్వేషంతో వాళ్ళందరినీ చాలా చిత్ర హింసలు పెట్టి చంపాడండి. సో చంపడానికి అతను ఒకడి వల్ల కాదు, గ్యాస్ ఛాంబర్స్ ట్రక్కుల్లోకి క్రిక్కిరిసిపోయేటట్టుగా జనాల్ని పంపించి బట్టలు కూడా గొడదీసి నగ్నంగా ఆహారం పెట్టకుండా ఈ బండి స్టార్ట్ చేసినప్పుడు వచ్చే కార్బన్ డైఆక్సైడ్ పొగని మళ్ళీ ఆ బండిలోకే పెట్టి అందులోకి మరికొన్ని రసాయనాలు కెమికల్స్ ని విడుదల చేసి ఆ పొగను వాళ్ళు పీల్చుకొని బిక్కిరైపోయి చచ్చిపోయేటట్టు అదొక రకమైన కొన్ని రకాల రసాయనాలు వాళ్ళ మీద చల్లి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసేవాడు. ఇలా ఎంతో సామూహిక హత్యాకాండలో పాలు పంచుకున్నటువంటి సైనికులు ఉన్నారు. ఇక్కడ ఒక ఆత్మ తన గత జన్మను చూసుకున్నప్పుడు తాను అటువంటి హత్యాకాండ చేసినటువంటి ఒక కిరాతకమైనటువంటి సైనికుడుగా తనను తాను చూసుకుంటే అతను ఎంతో ఉద్వేగంతో తర్వాతి జన్మకు సిద్ధం అనేది చాలా బాధాకరమైనటువంటి కొన్ని అటువంటి సంఘటనలు కొన్ని సందర్భాలలో మరుగు చేయబడతాయి. అతను ఆ ఆత్మ ఆ స్థాయికి ఎదిగినప్పుడు తాను దానిని తట్టుకోగలిగే శక్తిని సంపాదించుకున్నప్పుడు ఆ దృశ్యాలు తను చూడగలుగుతాడు. ఓకే మాస్టర్స్, ఇది అర్థమైందా? అంటే ఆ స్థానంలో మనమైనా ఉండొచ్చు, వేరే వాళ్ళైనా ఉండొచ్చు. మనకు మన సామర్థ్యానికి, మన శక్తికి, మన ఆత్మ తట్టుకునేటటువంటి శక్తి కలిగినటువంటి కొన్ని సన్నివేశాలు ఒకవేళ చూడలేము ఇది నేనైనా చేశాను అని అటువంటి బాధాకరమైనటువంటి సంఘటనలు ఇంకొక అర్థం కావడానికి వివరంగా చెప్తాను ప్రయత్నం చేస్తాను మాస్టర్. కర్మ పరిపక్వం అయ్యేంత స్థాయికి ఆత్మ ఎదిగినప్పుడు ఆ కర్మకు సంబంధించిన వివరాలు చూడగలుగుతారు. ఇంకా కర్మకు పరిపక్వతకు ఆ స్థాయికి ఈ ఆత్మ ఎదగల. అప్పుడు ఆ 50 జన్మల లేదా 60, 30, 70, 80 జన్మల క్రింద కర్మలు ఇతను
పరిపక్వత స్థాయికి చేరలేనటువంటి వ్యక్తికి ఆ కర్మలు కనిపించవు. ఏ కర్మలు ఫేస్ చేయగలడో, ఇతని యొక్క కేటగిరీ, సోల్ కేటగిరీలో ఇతను ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయికి సంబంధించినటువంటి కర్మలను మాత్రమే భూమి మీదకి తెచ్చుకుంటాడు. ఇటువంటి కొన్ని ఘోరమైన కర్మలు అతను ఫేస్ చేయలేడు. సో అతనికి ఆ కర్మలు కనిపించవు. ఎగ్జాంపుల్, దుర్యోధనుడి యొక్క తండ్రి, మీకు ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను, మళ్ళీ అర్థం కావడానికి ప్రయత్నం చెప్తాను. 50 జన్మల కిందట ఒక పక్షి యొక్క 100 పిల్లల్ని చనిపోవడానికి కారణం ఎలా అయ్యేదో 50 జన్మల కిందట చేసినటువంటి కర్మ. ఈ మధ్యలో 49 కర్మలు అతను జీవిస్తూ ఆ కర్మ పరిపక్వమై దాన్ని పేరు చేయగలిగే స్థితికి అతను ఎదిగినప్పుడు 100 మంది పిల్లలను పోగొట్టుకున్నా అతను ఉండగలిగాడు. కాకపోతే ఆ క్షోభ అతను అనుభవించాడు. అంటే మధ్యలో 49 జన్మల కర్మలు మళ్ళా ఉంటాయి. సో అంటే ఈ విధంగా ఆ ఆత్మ తాను ఏ కర్మలను అయితే ఫేస్ చేయగలదో ఆ కర్మలను చూసుకునేటటువంటి శక్తి వస్తుంది. అప్పుడు ఆ కర్మలను ఏ కర్మలు అయితే ఫేస్ చేయగలడో వాటినే భూమి మీదకి తెచ్చుకుంటాడు. ఇది ఆకాశిక్ రికార్డ్స్ లో అనంతమైన సమాచారం ఉంటుంది. అందులో మనం ఓపెన్ చేసినప్పుడు మనకు కావలసిన సమాచారమే దొరుకుతుంది. అవసరం లేనిది మరుగు చేయబడి ఉంటుంది. అక్కడ ఉండకపోవటం కాదు, ఉంటుంది, మరుగు చేయబడి ఉంటుంది. మన స్థాయికి, ఆ స్థాయికి మనం ఎదిగినప్పుడే ఆ కర్మలు మనకి కనబడుతూ ఉంటాయి. ఎవరైనా థమ్స్అప్ మాస్టర్స్? వాయిస్ క్లియర్ గా ఉందా? ఒక్కసారి అర్థమవుతుందండి? ఒకసారి థమ్స్అప్ ఇస్తారా? రైట్. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఈ విధంగా ఆకాశిక్ రికార్డ్స్ అనేది మనకి గుప్త చిత్రాలని పిలువబడతాయి, ఆకాశిక్ రికార్డ్స్ అని కూడా పిలువబడతాయి. సో ఇక్కడ నుంచి మరొక విషయంలోకి సోల్ ఎంటర్ అవుతుంది తెలుసుకోవాలని. కొన్ని చిత్రాలను చెరిపివేయడం సంభవం అన్నారు, కొన్ని చిత్రాలను చెరిపివేయడం సంభవం అన్నారు. అది ఎంతవరకు నిజమని అడిగితే అస్వీజ్ కొలిమి అంటారు. అదేనండి, యూదులందరినీ ఆ విధంగా చంపివేయబడినటువంటి కొన్ని చిత్రాలు, ఇవి నెగిటివిటీతో ఉండటం వల్ల దానిని అనుభవించాల్సినటువంటి వ్యక్తుల పరంగా చెప్పాలి అంటే వారిని ఆ కర్మ నుంచి రక్షించి రాబోయే జన్మలలో దీని వల్ల సమస్యలకు దారి తీయకుండా అలాంటివి చెరిపివేయబడతాయి. చెరిపివేయబడటం అంటే ఇంకా అతనికి ఆ పరిపక్వత స్థాయికి అందనప్పుడు అవి మరుగు చేయబడతాయి. దానివల్ల వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ విషాదం చేరి రాబోయే జన్మలో సమస్యలు రాకుండా ఉంటాయి మేడం. అర్థమవుతుందా మాస్టర్స్? మనం చేసిన ప్రతి యాక్టివిటీ రికార్డ్ చేయబడి ఉంటుంది. రికార్డ్ చేయబడింది, కానీ మనకి ఈ జన్మకి ఏవి అవసరమో అవి మాత్రమే మనకి దృశ్య రూపంలో కనపడతాయి. ఇక్కడ నుంచి మరణానంతరం విశ్రాంతి స్థలానికి వెళ్ళినప్పుడు జరిగే మార్పులలో ఇది ఒక భాగమా అంటే అవును, ఖచ్చితంగా. అంటే ఈ విశ్రాంతి అనేది స్వస్థత పరిచేటటువంటి స్థలము. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎంత రిలాక్స్ అవుతామో లేచినప్పుడు చూసుకుంటామో మీకు అర్థమవుతుంది. గాఢ నిద్రలోంచి మనం లేచినప్పుడు చాలా రిలాక్స్డ్ గా ఉంటాం. అదే విధంగా ఆత్మల తలములో విశ్రాంతి స్థలంలోకి ఆత్మ వెళ్ళినప్పుడు అంత కొన్ని వందల సంవత్సరాలు అవసరం అనుకుంటే 100-200 సంవత్సరాలు కూడా భౌతిక సమయాన్ని బట్టి
అక్కడ టైం అండ్ స్పేస్ ఉండదు. సో అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. ఎంత ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటే నెక్స్ట్ జన్మకి అంత ఎక్కువగా ప్రిపేర్ అవ్వటానికి వాళ్ళకి ఎనర్జీస్ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఘోరమయ వాళ్ళు చేసిన ఘోరాలన్నిటికీ వాళ్ళు అనుభవించాల్సినటువంటి శిక్షలు వాళ్ళ ఆకాశిక్ రికార్డ్స్ లో, కర్మ రికార్డులో ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఆకాశిక్ రికార్డ్స్ లో మనం ఏ కర్మలైతే చేశామో దాని యొక్క ఫలితాలు తిరిగి మనం అనుభవించాలి అనేది ఆకాశిక్ రికార్డ్స్ లో మనకి టీవీ మీద, తెర మీద, సెల్ మీద, తెర మీద బొమ్మలు ఎలా కనపడతాయి అలా కనపడతాయి ఖచ్చితంగా. సో దేనికి సంబంధించినటువంటి కొన్ని ఆ మతపరమైనటువంటి భాషల్లో చెప్పాలి అంటే ప్రాయశ్చిత్తాలు కూడా ఉంటాయి. ప్రాయశ్చిత్తాలు మనకు తెలుసు కదా మాస్టర్స్, మనం ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు వెంటనే మనస్ఫూర్తిగా క్షమాపణ చేసుకున్నప్పుడు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు బదులు తీర్చడాలు స్పష్టంగా కనపడతాయి. క్లియర్ గా వెనక్కి అంటే ఆత్మల తలం నుంచి, వెనక్కి అంటే భూతలం మీద. వెనక్కి అనే పదం ఎప్పుడొచ్చినా చూడండి ఆత్మల తలం నుంచి భూతలం మీద. అందువల్ల మళ్ళీ జన్మకు సిద్ధమయ్యే ముందు స్వస్థత అవసరం అనేది ఉంటుంది. స్వస్థత అంటే విశ్రాంతి స్థలంలో విశ్రాంతి తీసుకోవడం, సోల్. దాన్ని ఒక రకంగా చెప్పాలి అంటే ధ్యానం అనేది చాలా కరెక్ట్ పదం. సోల్స్ కూడా ధ్యానం చేస్తాయి. సో ఇక్కడ మనం వెనక్కు వెళ్ళడం అంటే ఎలా అని ఆలోచిస్తున్నాము. మనం మళ్ళీ జన్మించబోయే ముందు విషయం అంతా వెనక్కు నడవబడుతుందా అని అడిగినప్పుడు అది చాలా వరకు వ్యక్తిపరమైన ప్రకటన లాంటిది. దానిలో కొంతమందికి జరిగిన సంఘటన మొత్తం చూపించబడుతుంది, కొంతమందికి క్లుప్తమైన వివరాలు మాత్రం ఇవ్వబడతాయి. ఆయా వ్యక్తులను బట్టి రాబోయే జన్మలలో వాళ్ళు సాధించటం కోసం నిర్దేశించబడిన లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. ఇలా జరగడానికి గల అన్ని అవకాశాలను కలిపి ఒక్క పదంలో, కొన్ని పదాలలో వివరించడం కష్టం. ఇక్కడ వెనక్కి వెళ్ళడం అంటే భూమి మీదకి రావటం అనేది మనం ఇందాక అర్థం చేసుకున్నాం. మళ్ళీ జన్మించబోయే ముందు విషయం అంతా వెనక్కి నడపబడుతుందా అంటే భూతలం మీద జరిగిన సంఘటన మొత్తం తిరిగి చూపించబడుతుంది. కొంతమందికి కొన్ని విషయాలు పూర్తిగా కాకుండా క్లుప్తంగా చూపించబడతాయి. వాళ్ళు ఆయా జన్మలలో, రాబోయే జన్మలలో వాళ్ళు సాధించటం కోసం నిర్దేశించబడిన లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ లోకి మనం ఎంటర్ అవుతున్నాం మేడం. ఇక్కడ ఆకాశిక్ రికార్డ్స్ దాటుకొని ఒక్క నిమిషం మేడం. ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ లో మనం ఎంటర్ అవుతున్నాం మాస్టర్స్. ఇక్కడ మాస్టర్ డోలరెస్ గారు, ఇప్పుడు నేను ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాను. క్రితం జన్మలో ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఒక బాలిక ఈ జన్మ తీసుకుంది. క్రితం జన్మలో ఆత్మహత్యకు పాల్పడిన ఒక బాలిక ఇప్పుడు ఈ జన్మలో ఉంది.
ఇక్కడ పరిస్థితులు విషయాలు అన్ని చక్కగానే ఉన్నాయి, కానీ ఆమెకు తిరిగి రావడం అనేది ఇష్టం లేదు. ఆ బాలిక అంటే ఆ సోల్ కి ఆత్మల తలం నుండి భూమి మీదకి రావడం ఇష్టం లేదు. ఆత్మహత్య చేసుకున్నటువంటి సోల్, ఈ సోలు ఆత్మల తలం నుండి భూమి మీదకి రావడం, వెనక్కి రావడం ఇష్టం లేదు. అయితే ఒక్కోసారి అలా జరగవచ్చు. ఉదాహరణకు ఆ ఆత్మల తలంలో ఉన్నటువంటి నిపుణులు అంటే ఎంతో పరిణతి చెందినటువంటి వాళ్ళు, కొంత మనకంటే పరిణతి చెంది భూమి మీద భూతలం మీద కంటే కూడా ఆత్మల తలంలో ఈ భూమి మీద కూడా ఏ విధంగా వేరియేషన్స్ ఉన్నాయో, వేరియేషన్స్ అంటే జ్ఞానము పరంగా కొంచెం తక్కువ జ్ఞానం, కొంచెం ఎక్కువ జ్ఞానం, అట్లా ఆత్మల తలంలో కూడా ఎన్నో అనుభవాలు పొందినటువంటి ఆత్మలు, వాళ్ళని నిపుణులు అంటారు. ఆ నిపుణులు నీవు మళ్ళీ ఇప్పుడు భూమి మీదకు వెళ్ళవలసిన సమయం వచ్చింది, ఇక్కడ నువ్వు ఎక్కువ కాలం ఉండడానికి లేదు, నీవు భూమి మీదకు వెళితేనే ఆ పాఠాలను నేర్చుకోవడానికి అవకాశం లభిస్తుంది. గత జన్మలలో ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ బాలిక భూమి మీద కంటే కూడా ఆత్మతల తలంలోనే ఉండటానికి తాను అనుకుంటున్నప్పుడు, నిపుణులైనటువంటి ఆత్మ సహచరులు అంటే సోల్ ఫ్యామిలీలో కొంచెం పరిణతి చెందినటువంటి వాళ్ళు ఏమంటున్నారు, ఎల్లకాలం నువ్వు ఆత్మల లోకంలో ఇక్కడ ఈ తలంలో ఉండటానికి కుదరదు, నువ్వు ఇలా మొరాయించటానికి కుదరదు, నేను వెళ్ళను అంటే కుదరదు, నువ్వు ఆత్మల తలంలో నుంచి భూమి మీదకి వెళితేనే పరిణతి చెందటానికి కావలసిన పాఠాలు భూమి మీద ఉన్నాయి, ఎదగడానికి కావలసిన పాఠాలు భూమి మీద ఉన్నాయి. కాబట్టి జన్మ తీసుకొని భూమి మీద పని చేయాలి. నీకు ఇష్టం లేకపోయినా కొన్ని సందర్భాలలో ఇటువంటివి తప్పదు. సో ఈ విధంగా ఆ పాత కర్మ వాళ్ళ ఆత్మకు తెలుస్తుంది. మళ్ళీ ఆ పాప తన సోల్ లోపల తెలుస్తుంది, తను ఖచ్చితంగా భూమి మీదకి వెళ్ళాలి, ఈ సూసైడ్ అనే దాన్ని అధిగమించాలి అంటే ఖచ్చితంగా తాను ఎంతో పురోగమనం చెందితేనే కానీ, ధ్యానం ద్వారా గాని, ఆత్మ సహచరుల ద్వారా గాని, జ్ఞానం అందితేనే గాని ఆ పాఠాన్ని అధిగమించలేరు. కానీ మరి ఫ్రీ విల్ ఉంటుందని చెప్పి కూడా బలవంతంగా పంపిస్తున్నారే భూమి మీదకి అని మళ్ళీ ప్రశ్నిస్తున్నప్పుడు, ఎవరు శాశ్వతంగా ఆత్మల స్థలాల్లో, విశ్రాంతి స్థలాల్లో ఎవ్వరూ శాశ్వతంగా ఉండలేరు. తప్పనిసరిగా వెనక్కు రావాల్సిందే. ఎక్కువగా ప్రోత్సాహం తీసుకొని వస్తారు. అంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఇలా డీల్ చేయాలి, ఇగో ఇటువంటి కష్టం వచ్చినప్పుడు ఇలా డీల్ చేయాలని ఆత్మల తలములో, ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే ఆత్మతలాల పాఠశాలలు భూమి మీదకి రావడానికి మునిపే మనల్ని అక్కడ సిద్ధం చేస్తున్నారు. కానీ మనం మర్చిపోతాము. కానీ పాఠం వచ్చినప్పుడు ఇదిగో ఇటువంటి సత్సంగాల వలన మనం ఆ స్థాయికి ఎదుగుతాం. ఒకప్పుడు ఉండేయండి గురుకులాల్లో ఈ ఆత్మతలాల పాఠశాలలకు సంబంధించినవి కానీ, మనకి జ్ఞానానికి సంబంధించినవి కానీ అన్ని రకాల జ్ఞానాలు అందేయి. ఇప్పుడు అందట్లేదు కాబట్టి ఏ చిన్న కష్టం వచ్చినా సూసైడ్ దాకా వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ఈ పాఠాలు వినేవాళ్ళు ఆత్మతలాల పాఠశాలకు సంబంధించిన ఈ డోలరెస్ కెనాన్ గారు రాసినటువంటి మరణాంతర జీవిత పుస్తకాల లాంటి జ్ఞానాలు ఇప్పుడు చాలా అద్భుతంగా అందుతున్నాయి. అందరికీ అందుతున్నాయి. మనసు ఓపెన్ చేసి అందుకోవట్లేదు, స్వీకరించట్లేదు జ్ఞానం. ఎవ్వరూ కూడా ఆత్మతలాల్లో ఎక్కువ కాలం ఉండలేరు. విశ్రాంతి స్థలాల్లో మళ్ళీ రావాల్సిందే భూమి మీదకి పాఠం నేర్చుకోవడానికి. అయితే నువ్వు నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది అని నీ లోపల అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా భూమి మీదకి వస్తారు. వచ్చినప్పుడు
వచ్చే ముందు వారు ఎంతో మంది నిపుణులు వారికి సహాయము సలహాలు అందిస్తారు. ఆవలి వైపు వారు మనకి ఈవల వైపు పంపించేటప్పుడు మనం ఎంతో జాగ్రత్తలు ప్రికాషన్స్ తీసుకుని వస్తాం. మనం ఒంటరి వాళ్ళం కాదు. అయితే ఎలా జీవించాలో, ఎలా పని చేయాలో, ఏ క్రమంలో సంతోషంగా ఎలా ఉండాలో నేర్చుకోవడానికి కొన్ని జన్మలు పడుతుంది. ఒక జన్మలో ఒక కష్టం వచ్చిందని ఆత్మహత్య చేసుకోకుండా దాన్ని ఆ ఆత్మహత్య అనే దాని ద్వారా ముగించకుండా ఆ జన్మను ఎప్పుడైతే ఉంటారో దాన్ని ఫేస్ చేసి దాన్ని ఎదుర్కొని ఉంటారో అది పురోగతి. ఆత్మహత్య అనే సందర్భం చేసుకోవాలనే ఆలోచన కలిగినప్పుడు దానిని ఎవరైతే అధిగమించడానికి ప్రయత్నం చేస్తారో, దాన్ని ఎవరైతే అధిగమిస్తారో వారికి ద బెస్ట్ రిజల్ట్ పురోగతి, ఆత్మ పురోగమనం. ఆత్మ పురోగమనంలో అత్యంత గొప్పదైనటువంటి పురోగమనం. ప్రతి ఒక్క సోల్కి ఎదురయ్యే పరీక్ష ఇది. ప్రతి ఒక్క సోల్కి, ధనవంతుడు లేదు, పేదవాడు లేదు, జ్ఞాని లేడు, అజ్ఞాని లేడు, ప్రతి ఒక్క సోల్కి ఏదో ఒక టైంలో ఈ ఆలోచన వస్తుంది. ఈ ఆలోచనను అధిగమించటానికి జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించటం నేర్చుకోగలిగినటువంటి స్థితికి ఆత్మ ఎదగటానికి ధ్యానం ఉపయోగపడుతుంది, స్వాధ్యాయ యోగా ఉపయోగపడుతుంది, సత్సంగం ఉపయోగపడుతుంది. ఆత్మహత్య చేసుకుంటే ఇదే పరిస్థితి, ఇదే కుటుంబాలు మళ్ళా మన జీవితంలోకి వస్తాయి. మళ్ళీ అదే పాఠం మనం నేర్చుకోవాలి. మరింత ఎక్కువగా సమస్యలతో మనం జీవితం కొనసాగించాల్సి వస్తుంది. సో పరిస్థితుల్లో మళ్ళీ అదే పరిస్థితులలో అదే వ్యక్తులతో మళ్ళీ తిరిగి జన్మించాల్సి వస్తుంది. ఆత్మహత్య చేసుకున్నటువంటి సోల్స్ ఇంటర్ ఫెయిల్ అయ్యారని, మార్కులు సరిగ్గా రాలేదని, సెల్ ఫోన్ కొనిలేదని సూసైడ్లు చేసుకునేటటువంటి సమాజంలో ప్రస్తుత సమాజం. ఎరుకతో లేము, బాహ్యంతో కనెక్ట్ అయి ఉన్నాం. బాహ్యంతో కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి మన శక్తి నుంచి మనం దూరం అయిపోయి ఉన్నాం. ఎరుకతో అంటే మన శక్తితో మనం కనెక్ట్ అయి ఉంటాం. ఎరుకతో ఉన్నప్పుడు ఈ సమస్యను ఎలా డీల్ చేయాలో అవగాహనలోకి వస్తుంది. ఎరుక నుంచి డిస్కనెక్ట్ అయ్యాం అంటే మన సెల్ఫ్ నుంచి మనం డిస్కనెక్ట్ అయ్యాం. అక్కడ చిన్న సమస్య వచ్చినప్పుడు సూసైడ్ అనే ఆలోచనకు వెళ్ళిపోతున్నారు, సూసైడ్ చేసేసుకుంటున్నారు. ఏ పరీక్ష అయితే ఫెయిల్ అయ్యి నేను భూమి మీద ఈ సమస్యను నేను జయించలేకపోతున్నాను అని ఫెయిల్ అయ్యి మళ్ళీ వెళ్తున్నారో అక్కడ ఎంతో కాలం విశ్రాంతి తీసుకొని మరలా భూమి మీదకి రావటం, మరలా అదే సమస్యను మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ దాని మీద పరీక్ష రాయాల్సి వస్తుంది. ఆత్మతలాల పాఠశాలలలో ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు మనకు అందుతున్నాయి. మన ఆకాశిక రికార్డ్స్ మనమే చూసుకుంటాం, మనకి నిపుణులు సహాయం చేస్తారు.